శర్మ గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దంపతులు అదే ఇదేమిటంటే గత సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి ఆ రోజునాడు నాన్నగారి 100వ సంవత్సరం పడుతున్నటువంటి సందర్భంలో శతజయంతి కార్యక్రమాన్ని మొదటగా శివంపేటలో ప్రారంభించిన తర్వాత వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మా ప్రాంతాల్లో కూడా మేము మా గురువుగారి యొక్క శతజయంతి ఉత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి వారందరూ కూడా అంటే ముందుకొచ్చి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వేద విద్యార్థులందరికీ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఇది సన్మానం అని కాదు, వారి ఆశీస్సులను అనుకొని తీసుకోవలసిందిగా ప్రార్థన. దత్తనా రండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాసం సృజామసి మానో హిగుంసి జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదజ్ఞాగహి శ్రియా పరిపాతయ. ఓం యా ఫలినేర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. అన్న మహేశ్వరన్న సూచన ఏం చేస్తున్నాడంటే ఇట్లా ఒకళ్ళు కూడా పిలిస్తే ఆలస్యం అవుతుంది. పేరు లిస్ట్ పిలుస్తా అన్నమాట. కాబట్టి కాశీ బ్రహ్మస్వ భవనం మొదటగా రెండవ శతజయంతి ఉత్సవం చేశారు. దాంట్లోంచి శ్రీ దర్శనం వెంకన్న గారు, కాసుల చంద్రశేఖర శర్మ గారు, లగ్డారం చంద్రమౌళి శర్మ, అలియాబాద్ రామ్మోహన్ శర్మ మరియు లలితాదేవి ఆశ్రమాలయం నిజామాబాద్, వేలేటి పశుపతి శర్మ, పారువెళ్ళ శ్రీధర శర్మ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్ పురాణం మహేశ్వర శర్మ గారు. చెప్పినా మంగళంపల్లి వేణుగోపాల శర్మ, పురాణం శ్రీనివాస శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ, రొట్టె మణిశంకర శర్మ, మల్లోజ్జల హరికృష్ణ శర్మ, తల్లం దేవి ప్రసాద్ శర్మ. వీళ్ళంతా కూడా నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాలి దయచేసి సకుటుంబంగా. శ్రీ నారసింహి గురుస్థానము చుంచనకోట శ్రీ లలితామతి శర్మ గారు. ఆ తర్వాత పట్లూరు అయిపోయింది. శ్రీ సీతారామాశ్రమం ఇది అయిపోయింది. శ్రీ లక్ష్మీ హయగ్రీవాశ్రమం యాగరిగుట్ట కూడా అయిపోయింది. శ్రీ గణేశ మందిరం బోయిన్పల్లి ధారూరు పురుషోత్తమన్న గారు, శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రం శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు. దంపతియుక్తంగా శ్రీదత్త నిర్మలాశ్రమ ఆలయం నిజామాబాద్ శ్రీ లోకల శ్రీకాంత్ శర్మ గారు. తోకల శ్రీకాంత్ శర్మ గారు. శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం వరంగల్లో జరిపినటువంటి కార్యక్రమంలో శ్రీ పాలకుర్తి నృసింహ శర్మ గారు, జగర్లపూడి శ్రీరామ శర్మ గారు, ఎల్లంభట్ల నాగరాజ శర్మ, ఎల్లంభట్ల రమేశ శర్మ గారు. పాండురంగాశ్రమం అయిపోయింది. టీటీడీ యాదగిరిగుట్ట శ్రీధర్ మా తమ్ముడు వేదిక మీదకి రావాలి. శ్రీ లలితా చంద్రమౌళీశ్వరాలయం శ్రీ వేలేటి రాజేంద్ర శర్మ గారు.
అందరు కూడా దంపతులతో సహా రావాలంటే ఒక్కళ్ళొక్కళ్ళే వస్తున్నారు అందరూ. రండి రండి రండి. కుర్చీ తెచ్చుకో. పిల్లలు రమ్మనండి. ఎవరన్నా శ్రీధర్ పిల్లలు చరణ్ చరణ్ చిన్న ఇటు రావాలి ఒకసారి. మీరు అన్నం తీయాలి కొంచెం. రమ్మని రమ్మని. దా దా. చెప్పినా కిషన్ బాబు పేరు చెప్పినా. ఫోటోలు తీసుకోవాలి. రామక పాండురంగ శర్మ దంపతులు వేదిక మీదకి రావాలి. రామక పాండురంగ శర్మ దంపతులు, పాండురంగ శర్మ కళ్యాణి ఇద్దరు. ఎవరున్నారు? అర్చంతు పుత్రక ఉతపురన్న ధృష్ట్వర్చత యా. వచ్చిందా? ఉన్నదా ఇక్కడ? మహ్యన్నమంతాం ప్రతిశ్చతస్రస్త్వయాధ్యక్షేణ జయేమ మమ దేవ్ కుచుబ సర్వ. వేలేటి సిద్ధరామేశ్వర శర్మ దంపతులు, వేలేటి సిద్ధరామేశ్వర శర్మ దంపతులు. మురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు. కాశీ బ్రహ్మస్వ భవనం దర్శనం వెంకన్న గారు, కాసుల చంద్రశేఖర శర్మ, మల్లోధ్యల చంద్రమౌళి శర్మ వేదిక మీదకి రావాలి త్వరగా. వామనం అయినా టిక్కులు పెట్టుకున్నావా లేదు? శ్రీ మల్లోధ్యల శంకర శర్మ గారు ఇది ఉందా ఇక్కడ గారు? చంద్రమౌళి శర్మ, చంద్రశేఖర్ శర్మ, దర్శనం వెంకన్న గారు. మీరు ఆచమనం తర్వాత చేదురు రండి. ఆచమనం తర్వాత చేదురు రండి రండి రండి. దంపతియుక్తంగా గాయత్రీదేవి, దత్తు నువ్వు కూడా రావాలి.
కానీ ఎంత అమ్మకు చేత కావట్లేదు. అదే సుబ్రహ్మణ్యం తీసుకొస్తున్నాడు, బయట నుంచి చూస్తాం, లోపలికి రావాలి. అది బాగా ప్రాబ్లం అవుతున్నది, చూసి వెళ్తాం. ఒక 2 నిమిషాలు అయిపోయింది. కానివ్వండి, నేను చూసే వెళ్తాను. 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అంతే వాళ్ళకి. అమ్మకి చేత అక్కడ చూడండి, మూత్రం అప్పటి నుంచి ఇట్లా బిగపడుతుంది, నడుస్తలేదు. నేను మళ్ళీ తప్పకుండా అయ్యో కూతురు ఎన్నిసార్లు రాదు ఇక్కడికి వస్తాను. మహాదేవ్ ఇది మహాభాగ్యం. ఇది ఏం సామాన్యమైన విషయం. ఎవరి ఈ కార్యక్రమం అమ్మగారిని చూడడం, ఈ నాన్నగారి కార్యక్రమాన్ని రావడం, మీరు ఇంత బిజీ ఉండగా మాత్రం అదే 10,000 మీరు ఏం అనకండి ప్లీజ్. నాకు ఇంటికే ఉండాలి వీడితో బయట. బ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృశగణైరావృతం బ్రహ్మణే ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వం దర్పణదృశ్యమాననగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మాన ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం దర్పణదృశ్యమాననగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా చెప్తూ భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మాన తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్తదివాకరేందు సదృశో మాయాపరిభ్రామితః అత్రః కర్ణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్. ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రత్తాదివిచిత సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం భద్రయా భద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. భూరంభాంస్యనలో నిలోంబరమహర్ నాథో హిమాంశుః పుమాన్. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం. నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే. తేనాస్య శ్రవణాత్ తదర్థమననా ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం సతః. సిద్ధ్యేత్తత్పునరష్టథా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. వటవిట విసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్. త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోల్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠతర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం సృజ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోగతాశివ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాదం పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. మన్నాదం పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. ప్రణతోస్మి సదాశివం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. సద్గురునాథ భగవాన్ కీ జై. ఒకటే చీర వచ్చిన అది మార్చుకున్నది నువ్వు మార్చుకున్నా. ఓం శతం దేవ శరదో వర్ధమాన శతం మాణిక్యం బావ గారు దంపతులుగా రావాలి. సోమయాజులు భవానక్క దంపతులు, భవానక్క సోమయాజుల దంపతులు పైకి రావాలి. అదేవిధంగా గోపన్న పైకి రావాలి. శాస్త్రుల వేణుగోపాల శర్మ, శంకర స్వామిని ఇస్తారు. రామారావు మామ గారు, భాగవతుల రామారావు మామ గారు, ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంకీర్తయేదేత్ ఏవ దేవతాః ప్రీణాతి శతాయుధాయ శతవీర్యాయ శతోదయేభిషాహే శతం యో నః శరదో అజేతానింద్రో నే శతతి దురిత్ విశ్వా ఏ చత్వారః పథయో దేవయానాంతరాజ్యా వా పృథివీ వియంతి తేషాం యో అజ్యాని మజేతి మావః తస్మై నో దేవాః పరిదత్తేః సర్వే గ్రీష్మో హేమంత ఉత నో వసంతః శరద్వర్షా సువితన్నో అస్తు తేషామృతో నాగో శతశారదానా నివాత ఏషామభయే స్యామ ఇదువత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృణ బృహన్నమః శాం వయగో సుమతో యజ్ఞయానాం జోగజిత్ అహతా స్యామ భద్రాన్న శ్రేయः సమనేష్టదేవా త్వయా వసేన సమశీమహిత్వా సనోమయో భూః పితో ఆవిశస్వ సంతోకవేస్యో నః ఏనాంగిరసో అంగిరసో ఏనాంగిరస్ మహిమానం మహిమానమంగిరసో ఏనాంగిరస్ మహిమానం అంగిరసో మహిమానం మహిమానమంగిరసో అంగిరస్ మహిమానమానశురానశుర్మహిమానమంగిరసో అంగిరస్ మహిమానమానశుః మహిమానమానశురానశుర్మహిమానం మహిమాన నశుస్తేన తేనానశుర్మహిమానం మహిమానమానశుస్తేన ఆనశుస్తేన తేనానశురానశుస్తేనైత్ తేనానశురానశుస్తేనైతు తేనైత్వేతు తేన తేనైతు యజమానో యజమాన ఏతు తేన నైతు యజమానః ఏతు యజమానో యజమాన ఏత్వేతు యజమాన స్వస్తి స్వస్తి ఏత్వేతు యజమాన స్వస్తి
యజమాన స్వస్తి స్వస్తి యజమానో యజమాన స్వస్తి 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 ఐంద్రాగ్యేన దేవా జ్యోతిషోర్ధ్వా ఉదాయనయేనాదిత్యా येन रुद्राः येनाङ्गिरसो महिमानमानशुस्तेनैतु यजमानस्वस्ति ऐन्द्राग्नमुपसादितं सर्वाभ्यो वा एष देवताभ्यो जुहोति योऽग्निहोत्रं जुहोति यथा खलु वैधेनं तीर्थे तर्पयति एवमग्निहोत्रे यजमानं तर्पयति तृप्यति प्रजया पशुभिः प्रसुवर्गं लोकं जानाति पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यो चैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. విద్యార్థి విభాగం అంటే మా శిష్యవర్గం అంతా కూడా 12 మాసాల నుంచి మళ్ళీ ఎక్కడ సమావేశం, ఎక్కడ మళ్ళీ మనం కార్యక్రమం చేసుకోవాలి ఏమిటి అని మొత్తం ఇదంతా కూడా ఈ సంవత్సరం నుంచి మా అందరి మనస్సులో సమావేశం ఎప్పుడు ఎక్కడికి ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మాట్లాడుకోవడం, ఇలా చేసుకుందాం, ఏం చేద్దాం అని ప్రతి చోట విద్యార్థులంతా కూడా ప్రతి చోట కూడా ఇవాళ ఇక్కడ ఈ చివరి మహోత్సవం అని ఎంత ఘనంగా చేశామో ప్రతి చోట కూడా ఈ విద్యార్థులంతా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి చోట చేశారు. కాబట్టి వారి శిష్యులమే అయినా వారి కుమారులుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం. పొద్దుటి నుండి ఇక్కడ సమాపన మహోత్సవం జరుగుతున్నది అనే విషయాన్ని అనుకుంటున్నప్పటిల్లా కూడా మా అందరికీ బాధ కలుగుతున్నది. సంవత్సర కాలము ప్రతి నెల 15 రోజులకు ఒకసారి సమావేశమైనటువంటి మనము ఇక సంవత్సరం కార్యక్రమాలు జరుపుకున్నాం కదా, దీనికి ఉద్యాపనగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అనే మాట అది చాలా బాధను కలిగిస్తున్నది. అందుకనే నిన్ననే ఒక సూచన చేసినాడు మా వెంకన్న, ఇది సమాపనోత్సవము అని అనుకోకండి, ఇది శత జయంతి ఉత్సవ మహాసభ అని మాత్రమే దీన్ని అనండి అని అన్నారు. అది కొంత ఊరటనిచ్చినది. అన్నట్టుగానే మనమంతా కూడా నిజానికి ఈ 40 సంవత్సరాల నుండి శాస్త్రి గారి శ్రాద్ధం రోజునాడు మాత్రమే కలుసుకొని కొంతమందిమి ఈ 40 ఏళ్ళు గడిపినాము. కానీ గడిచిన సంవత్సర కాలము ప్రతి 15 రోజులకు నెల రోజులకు ఒకసారి కలుస్తూ ఉన్న మన కలయిక అది ఎంత ఆనందాన్ని కలిగించినది అని అంటే, నిన్న ఒక విషయం చెప్పినాడు, మా విద్యార్థుల కంటే విద్యార్థుల భార్యలు చాలా సంతోషపడుతున్నారు అని. వాళ్ళకు సంఘం అనేటువంటిది ఒకటి దొరుకుతున్నది, సంఘటితం అనేటువంటిది ఒకటి తయారైనది. బగళాముఖి సువాసిని సభ్యురాళ్ళుగా వాళ్ళంతా కూడా శక్తి సంఘం. కాబట్టి ఇది ఉద్యాపన అని కాకుండా మళ్ళీ మనం అంతా కూడా ఏదో ఒక విషయాన్ని ఇప్పటిదాకా శాస్త్రి గారికి సంబంధించిన పుస్తకాలను గురించి విన్నాము. ఏదో ఒక పుస్తకానికి సంబంధించినటువంటి చర్చా వేదికగా, ఒక ధర్మశాస్త్ర వేదికగా, లేదా ఒక వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చా వేదికగా జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవ పరమాత్మలకు ఉన్నటువంటి ఒక భేదమా అభేదమా అనేటువంటి విషయాల గురించి, పురాణాల్లో అనేక రకాలైనటువంటి సందేహాల గురించి వేదికలు ఏర్పాటు చేసుకుని గురువుగారి యొక్క స్మరణను
మనం తెలుసుకుందామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది మనం నిజంగా బాధపడవలసిన అవసరం లేదు. దీనిని మనం సంవత్సర కాలం యొక్క అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సంవత్సర కాలం వివిధ ప్రాంతాల్లో చేసుకున్నాము. ఇప్పటిదాకా మనం ఏ శక్తిపీఠంలోనైతే బగళాముఖి శక్తిపీఠంలోనైతే వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామో, ఆరంభ సమాప్తులను చేసుకున్నామో, ఆ శక్తిపీఠంలోనే మళ్ళీ పునరారంభం చేసుకొని మన జీవితం ఉన్నంత కాలము ఇక్కడికి వచ్చి ఈ శక్తిపీఠం ద్వారా మనము ఊరటను పొంది సంసార సుఖమయ జీవనాన్ని కొనసాగిద్దామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మహాదేవ్. నిజంగా నిన్న ఆరంభమైనప్పుడేమో చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు ఈ సమావేశం ముగుస్తుంటే కొంచెం దుఃఖం వస్తుంది. అయ్యో అయిపోయింది కదా, ఇంకో గంటలో అందరూ మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఏకాకులం అయిపోతాం కదా అని కొంచెం అప్పగింతలాగానే ఉంది ఒక రకంగా నా పరిస్థితి. అయినా కానీ అప్పటి నుంచి కొంచెం విసుగ్గా ఉన్నాను. అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళంతా ఎందుకు అట్లా ఇట్లా అంటున్నాడు. కానీ నా విసుగు కారణం అది. అయ్యో ఇంకో గంటలో అయిపోతుంది కదా, మళ్ళీ వీళ్ళంతా వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ నేను మిగిలిపోతా కానీ కొంచెం బాధ ఉండి అప్పటి నుంచి మా దత్తాన్ని అంటుండు, మా ప్రేమ నువ్వు ఇయ్యవా విగ్రహాన్ని, ఏమో నేను ఇవ్వండి, మీరు ఇవ్వండి విగ్రహాలు, నాకు తృప్తి అనిపిస్తుంది అంటున్నాను. అంటే నాకు నచ్చట్లే. ఆమె అడిగింది, ఇప్పుడు నువ్వు ఎందుకంటే నిరుత్సాహంగా వెనక్కి వెళ్తున్నావు అంటే, నాకు నచ్చట్లేదు, ఇప్పుడు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు అని నిజంగా బాధ కలిగింది. అందుకని అట్లా చెప్పాను. అయినప్పటికీ కూడా మా మహేశ్వరుడు దానికి మళ్ళీ బీజం వేసింది కాబట్టి కొంచెం మన ధైర్యం వచ్చింది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక వీళ్ళ విద్యార్థుల తర్వాత ఇప్పుడు కొద్దిమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తామండి. దానికి ముందు ఒకసారి మహేశ్వరన్న మరియు మిగతా శిష్యవర్గం మీ అందరికీ అంటే ఇవాళ బాధ అవుతుంది అనే భావన మీ మనసులోకి రానివ్వకండి. దయచేసి శివంపేటలో ఉంటున్న వాడిగా నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నది ఏమిటంటే 3 తిథులు గుర్తుపెట్టుకోండి. 3 తిథులు. ఈ 3 తిథులు గుర్తుపెట్టుకుంటే మీరు ఏం పనులు పెట్టుకోకుండా ఉంటుంది. ఆ 3 తిథులు ఏమిటంటే వైశాఖ బహుళ పాడ్యమి, నాన్నగారి ఆబ్దికము, తర్వాత జ్యేష్ఠ బహుళ ద్వాదశి, అమ్మ ఆబ్దికము, మరియు ఫాల్గుణ బహుళ పంచమి, నాయనగారి జన్మతిథి. ఈ 3 కార్యక్రమాలు శివంపేటలో ఇప్పుడు ఎట్లాగైతే జరుపుకుంటున్నామో అట్లాగే ఘనంగా జరుపుకుందాం. మీ అందరూ సగౌరవంగా ఆహ్వానితులే ఈ 3 కార్యక్రమాలకు కూడా. ఎట్టి పరిస్థితుల్లో అందరూ తప్పనిసరిగా ఈ 3 తిథులు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. అయినప్పటికీ మనం మొదలే తిథులు తెలుసు కాబట్టి ఆ ఒక్క 3 తిథుల్లో మాత్రం ఏ విధమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా తప్పనిసరిగా అందరూ శివంపేటలకు వస్తే మళ్ళీ ఒకసారి ఇట్లా కలిసి సంతోషంగా ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. స్వస్తి. విద్యార్థులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక కూర్చోండి. ఒక 2 నిమిషాలుగా మనం ఈ కార్యక్రమం అనుకోకముందే ఒక 10 సంవత్సరాలకు ముందు మా దర్శన వెంకన్న గారు ఏమన్నారంటే, అప్పుడు శతాబ్ది లేదు ఏమీ లేదు, కానీ అన్నయ్య నేను ఒక విశ్వనాథ్ శాస్త్రి గారి మీద ఒక 500 పేజీల సావని రోటి నేను చేద్దామనుకుంటున్నాను. దానికి మహేశ్వరన్న దాన్ని సంపాదకుడిగా పెట్టి మనం అన్నీ సేకరిద్దాం, నేను నా దర్శనం పత్రిక తరఫున నేను బాధ్యతలు తీసుకొని చేస్తానని చెప్పి అప్పుడే అని పాపం మరో కార్యాచరణ కూడా తయారు చేశారు అప్పుడు. కానీ సరే కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కాలేదు, అలా మరి వాయిదా పడింది. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైతే శతాబ్ది ఉత్సవం అనుకున్నదే తడవుగా ఆయన మా దర్శన వెంకన్న గారు ముందుకొచ్చి మొదటి రోజు నుంచి అంటే సమావేశం మొదలు కాదు, మేము అనుకున్న మొదటి రోజు నుంచి ఇవాళ ఇంత విజయవంతంగా ఈ సభ ముగిసే వరకు నేను పొద్దున్నే ఒక ఉదాహరణ చెప్పా. మాలలా కావాలంటే మధ్యలో దారం ఉండాలి. మా సమావేశాలను ఇంత సవ్యంగా జరగడానికి మధ్యలో మా అందరికీ సూత్ర మాదిరిగా ఉన్నటువంటి మా దర్శన వెంకన్న గారిని ప్రత్యేకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి మా శిష్య బృందం తరఫున వారికి సత్కారం చేద్దామని సంకల్పించుకున్నాం. రండి వెంకన్న, మీరు అనవద్దు. మేమేమో ముందు బ్రహ్మస్థభవనం అనుకున్నాం, బ్రహ్మస్థభవనం కన్నా మీది మాకు విశేషమైంది. అట్లా రండి వెంకన్న, రావాలి, రండి.
హలో చెక్. ఇగో వామన్ అభివస్త్రా సుమగనాంజలిజావిధేను తుదుఘా పూయమాన అభిచంద్రా భర్తవేను హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా యువం వస్త్రాణి పీవసావసాధే పూలమాల పాదుకలు ఒకటి రెండు వేయి రెండు నేను వేస్తాను. చంద్రశేఖర్ గారికి పోయి అరే హలో. కేవల వైదికంలో ఉంటూ లౌకికం ఇసుమంతా కూడా పరిచయం లేనటువంటి మాకు వైదిక కార్యక్రమాలలో లౌకికాన్ని జోడిస్తే ఎట్లా ఉంటుంది అని తెలియజేసిన మా వెంకన్నకు ఒకసారి అందరం మా కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేస్తాం. ఇంకా ఇట్లానే అనేక మా గురువుగారి యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించేందుకు మీరు సంపూర్ణ సహాయాన్ని అందించాలి. విశ్వవిఖ్యాతులు అయినటువంటి మా గురువుగారి కాలంలో వారు బస్సుల్లో ఈయన ప్రయాణం చేసిన విషయాన్ని కనుక చూసినాం, కానీ ఒకనాడు కార్లు ఎక్కినదైతే నేనైతే చూడలేదు. అటువంటి వారిని ఈనాడు మీడియా మూలకంగా విశ్వవిఖ్యాతిని కలిగింపజేసినందుకు అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా శాస్త్రి గారి మా గురువు గారి యొక్క వైభవాన్ని చూస్తూ అభినందిస్తున్నారు అని అంటే అది మా గొప్పతనం కాదు, మీ దర్శనం, మన యొక్క దర్శనం యొక్క ఆధ్యాత్మిక మాసపత్రిక టీవీ ఛానల్ ద్వారా ఈ సహాయాన్ని అందించినందుకు మా వేద విద్యార్థి పరిషత్తు తరఫున మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, నమస్సులు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వారు పతంజలి గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ఒక ఆధ్యాత్మిక దిగ్గజం విద్వన్మూర్తి. అలాంటి మహానుభావుడి శతజయంతి ఉత్సవాలు ఇత్యంత ఘనంగా నిర్వహించాలని అన్న విద్యాశాఖ సంచాలకులుగా ఉన్నప్పుడే వారి ఇంటికి వెళ్ళి మరీ ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాము. తెల్లవారు సమావేశం జరగాలి, అన్నగారి మాతృమూర్తి ఆ రోజు నిర్యాణం వల్ల మరొకసారి కలుద్దాం అనుకున్నాము, కుదరలేకపోయింది. కానీ ఒక పాత్రికేయుడిగా మన ప్రాంత మహానుభావుణ్ణి గొప్పగా వారి యొక్క కీర్తిని వైదుష్యాన్ని నలుదేశలా చాటాలన్నటువంటి తపనతోనే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్ణయించినప్పుడు దీనికి అందరము కలిసి చేద్దామన్న భావన కలిగి ఆ మహానుభావుడి అనుగ్రహం ఏమో ఎంతో కొంత సేవ కలిగించే భాగ్యం కలిగింది. అదేవిధంగా ఇక్కడ ఆచార్యులుగా పనిచేసిన మాడుగుల మాణిక్య సోమయాజులు గారు పూర్వాశ్రమంలో బ్రహ్మానంద తీర్థ స్వామివారు, వారి విషయంలో కూడా నాకు అదే భాగ్యం కలిగింది. వారి సంకల్పం ప్రకారం కాశీలో బ్రహ్మస్వ భవనం అనేటువంటి ట్రస్టును మేమంతా మనమంతా కలిసి నిర్వహిస్తూ వారి అనుగ్రహం ఎంత, ఈ శతజయంతి ఉత్సవాలు, ఈ బగళాముఖి శక్తిపీఠం ఎంత మహాత్మ్యం విశ్వనాథ శాస్త్రి గారి వద్ద ఉంటే ఇంత గొప్పనైనటువంటి ప్రాజెక్టు పూర్తయిందో, బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క గొప్పతనం కూడా కాశీలో ఇప్పుడు ప్రతిఫలిస్తోంది. వారి యొక్క సంకల్పం ఇది, అది రెండూ మనవే. దయచేసి 5 కోట్ల ప్రాజెక్టు దాదాపు 2.5 కోట్ల దాకా మేము సమీకరించి 5వ అంతస్తు వచ్చే నెల వేయబోతున్నాం. మనమంతా అందరము అది కూడా మనదనుకొని శిష్యులందరూ కూడా ఒక చెయ్యి వేసి, మీకు 2 కళ్ళు, ఇక్కడొక గురువు గారు ఇదొక గురువు గారు అని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒక గురువు యొక్క శక్తిపీఠం అయింది, ఇంకొక గురువు యొక్క శక్తిపీఠం అక్కడ వారణాసిలో బ్రహ్మస్వ భవనం రూపంలో అవుతోంది. ఇవి రెండూ మనం
ఇదే విధంగా గొప్పగా ఆచంద్ర తారార్కం మనం ఉన్నా లేకున్నా ఈ రెండు వైభవమైనటువంటి సంస్థలు వెలుగొందాలని, రెండు విషయంలో కూడా సమానమైన ప్రాధాన్యత మనం కలుసుకుందామని యాదృచ్ఛికంగా ఇక్కడ కూడా నేను పూర్వజన్మ సుకృతం ఏమో ఒక ధర్మకర్తగా వారు నియమించారు. ఇక్కడ అక్కడ హృదయపూర్వకంగా బతికున్నంత కాలం శ్రద్ధగా చిత్తశుద్ధితో రెండు సంస్థలకు అదే విధమైనటువంటి స్వార్థ చింతన ఏమాత్రం రాకుండా ధర్మనిష్టగా మనమందరం చేద్దామని, ఆ చేసే భాగ్యం అమ్మవారు విశ్వనాథుడు కలిగించాలని ప్రార్థన. నాకు మీ అందరిలో ఒకడిగా నేను సేవ చేశాను తప్ప ప్రత్యేకంగా నాకేదో చెప్పడానికి నాకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క అవ్యాజమైనటువంటి వాత్సల్యానికి ధన్యుడిగా భావిస్తూ అందరి వద్ద సెలవు. నమస్కారం. ఒకసారి అటు ఆ వరుసలో ఈ వరుస నిలబడండి, ప్రార్థనతోటి సమాప్తి చేద్దాం. ఒక్కటి నిమిషం. సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శ్రుత్యుక్త సుధర్మచరణే బద్ధ దీక్షమహర్నిశం శిష్యజన వాత్సల్యలోలం మనిషమీశ్వర భక్తిలీనం శాస్త్రులాన్వయ వంశవారాశే కాశీలోన విశ్వనాథునికి భిక్షనొసగి తల్లి భావమునందినప్పటికీ తృప్తి నొందక అన్నపూర్ణయ విశ్వనాథుని పుత్రునింగనే ఉండయాఖ్య సుదీషు తేజము విశ్వమందలి వెలుగుతానై శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే ధర్మమే ధరయందు వెలుగొందే శ్రీకాశిలో నా మూర్తి రూపమునందే కరపాత్రి వారినే సద్గురువుగాను మానసమ్మున ఎంచిలలో వారి బోధనలందరికీ అందించి బ్రోచిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే వీరి జన్మతో తెలంగాణం మే ధన్యమయ్యను భారతం మే పులకరించెనుగా వీరి వాక్యమే వేదవాక్యై వీరి నడుతయు శాస్త్రయుతమై పండితులకే పండితునిగా వాసికెక్కిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శంకరార్యులు 4 మఠములను స్థాపించి ధర్మము తెలియజేయుట కొరకు నిక్కముగా అట్టి దివ్య పరంపరాగత దివ్య గురువుల సమ్ముఖమున ఖ్యాతి నొందిన గురువరేణ్యుల సములు ఎవ్వరు కారు కావున శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం సద్గురునాథ భగవానికి జై. ఇప్పుడు కొంతమందిని పైకి ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి గురువుగారి యొక్క ఆశీస్సులను స్వీకరించాల్సిందిగా సూచన. మా వెంకన్న పిలుస్తాడు. గత సంవత్సర కాలం నుండి 18 సభలలో నేను చక్కగా పాల్గొన్నాను కనుక అత్యంత వైభవంగా 18 సభలు వైభవంగా సుసంపన్నమైనవి. ఇది మొన్న బాసరలో మా అన్నగారు జ్ఞాన సరస్వతి సమక్షంలో చెప్పుకున్నాం, ఆరంభ సభగా చెప్పుకున్నాం మనం. కనుక ఇక రాబోయే రోజులలో ఎవరి కార్యకలాపాలను ఉద్దేశించి మంగళవారము అమావాస్యను విరామాన్ని బట్టి నెలకో 2 నెలలకు ఒక శాస్త్రగోష్ఠి వేదగోష్ఠి ఒక కార్యక్రమాలు అవి ఎట్లాగో మా వామన శర్మ చెప్పినట్టుగా 3 తిథులు ఉండనే ఉన్నవి, అవి ఎట్లాగే వస్తూ ఉంటాం. కనుక మా శివంపురిలో శివంపేటలో మా శాస్త్రి గారి శత జయంతి సభను అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి మా ప్రేమక్క దేవదత్త శర్మ అన్నయ్యకు, లక్ష్మీవదనే వెంకటేశ్వర శర్మ అన్నగారికి, మా మాధవి బామన శర్మ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను అత్యంత వైభవంగా సుసంపన్నంగా మాకు సత్కారం జరుపుకునే వాళ్ళం కాదు. అదే ఇది
కార్యక్రమం సుసంపన్నం చేసినందులకు మేము చెప్పాల్సిన మా అందరి బాధ్యత కర్తవ్యం. మేము ఆశయపూర్వకమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన మా వేద గురువు అయినటువంటి మా గురువు గారు బ్రహ్మానంద తీర్థుల వారికి, మా శాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామాలు. ఈ ముగ్గురు సహోదరులకు, మా అనంతరామ శర్మ గారి కుటుంబానికి అందరికీ కూడాను సాష్టాంగముగా ప్రణామాలు. ఈ సభను అత్యంత వైభవంగా సుసంపన్నంగా జరిపినందులకు మేము వారికి ఎప్పటికీ కృతజ్ఞుడుగా ఉంటాం. ఇక ముందు కార్యక్రమం చిన్నగా ఉంది చివరిగా, ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ కూడా కొద్దరికి సత్కారాలు చేసేటువంటి బాధ్యత ఉంది కనుక వారు వేరే కాలాతీతమైందనే భావన చేసుకోకుండా వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వారందరినీ గౌరవంగా సత్కారం చేసిన తర్వాత ముగింపు కార్యక్రమం నీరాజనం ఉంటుంది. అందరూ కూడా ఆ ఉచిత సత్కారాన్ని స్వీకరించండి. స్వస్తి. ముఖ్యంగా నాయన వీడియో ఇటు పెట్టండి, ఫోటో ఇటు పెట్టండి. బాగుంది అయ్యా, చీకటి. మా బావగారు, అక్కగారు ఇట్లా నూట మంచి నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు, అల్లుడు, వారికి సత్కారం. ఉండండి ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ మంచిది. భవానక్క, సోమయాజులన్న మంచిది. భవానక్క, సోమయాజులన్న ఇట్రండి అన్నయ్య, ఇట్రండి. అక్క, సోమయాజులన్న చీర తీసిరా ఒకటి అటా. ఓకే, పోయి రైట్. గోపర్ ఫోటోగ్రాఫర్ ఎక్కడ అన్న శంకరాచార్య వారి విగ్రహం, పుస్తకము. రాము ఇంకా షాల్వై కొడుక, షాల్వై ఒక షాల్వ మంచిది అన్న, షాల్వై కబో. మా అన్నగారు మనసులో మాట అని నాన్నగారి గురించి అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. కృతజ్ఞతలన్నా, నమస్కారం. అది పట్టుకో, విగ్రహం జాగ్రత్త వస్తుంది. భవానక్క వాళ్ళు తీసుకో. అవునా దత్తనా దా.